ఈరోజు నేను మినపప్పు పచ్చడి చేయడం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, చిన్నులపాయలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు. మెంతులు ఎన్నమ్మా? చాలా కొంచెం తీసుకున్నాను మెంతులు, ఎందుకంటే టేస్ట్గా ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. మెంతులు వేస్తే జీలకర్ర కూడా అదే, అట్లాగే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టాను. మినపప్పు వేయించుకోవాలి. ఆయిల్ తోట ఉట్టిదేనా? ఉట్టిగానే. మినపప్పు వేయిస్తున్నాను, చూడండి. ఉట్టిగా వేయించుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవచ్చు. ముందుగా ఉట్టి వేయించుకుంటున్నాం. చూడండి, పచ్చి వాసన రాకుండా బ్రౌన్ కలర్లో వచ్చింది చూసారా? ఈ విధంగా వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోతే బాగుండదు. ఈ విధంగా వేయించుకోవాలి. చేదుగా ఉంటుంది కదా, మాడిపోతే చేదుగా ఉంటాయి. ఎక్కువ వేగకపోతే పచ్చిగా ఉంటుంది. అందుకని ఇట్లా మీడియంలో వేయించుకుంటున్నాను. తీసుకొని ఇంకో బౌల్లో తీసుకుంటున్నారు. ఇదిగో బౌల్లో తీసుకున్నాను. వేపిన మినపప్పు ఇది. తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఒట్టి కాదు, నేను నూనె వేసి ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి, ఇలా మజ్జిగ తుంచేసుకుంటే లోపల విత్తనాలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. కారం తినేవాళ్ళు అయితే మరి కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కారం తక్కువ అయిన వాళ్ళు కొంచెం మిరపకాయలు తగ్గించుకోవచ్చు అనమాట. మిరపకాయలు వేసాను కదా, తర్వాత మిరపకాయలు జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేయించుకోవాలి. జీలకర్ర వేసి తర్వాత మెంతులు కూడా వేయించుకోవాలి మిరపకాయలు. అన్నీ వేసినాక కరివేపాకు కూడా వేస్తున్నాను. వేయించుకోవాలి కాబట్టి దాంట్లో కొంచెం నూనె వేసి వేయించాలి. చిన్న స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్ తోటి నూనె వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేయించాను. ఎక్కువగా వేగకూడదు. వేగితే అవి మాడిపోతే రుచి ఉండదు. ఇప్పుడు ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాం. ఇంకేమన్నా వేపాలా? ఇంకా ఏమి పక్కన పెట్టేసాను. మళ్ళీ మూతలు వేయటం. ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదమ్మా, అంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలంటే ఇదే వేసుకోవచ్చు అని. అదే చింతపండు నానబెట్టి పెట్టాను, ఎందుకంటే అది నానితే బాగా మిక్సీ వేయడానికి మెత్తగా ఉంటుంది. చింతపండు గట్టిపడింది కాబట్టి అట్టా వేస్తే కొంచెం నీళ్ళు వేయడానికి కూడా ఈ నీళ్ళు ఉపయోగపడతాయి. ఓకే. నెక్స్ట్ ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటాం, అయిపోతుంది పచ్చడి. తాలింపు వేసుకోవాలా? అక్కర్లేదు. చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ వేస్తాను. మినపప్పు పచ్చడికి ముందు మినపప్పు వేస్తున్నాను. వేయించుకున్న మినపప్పు, తర్వాత వేయించిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తాను. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేయాలన్నమాట. తర్వాత చిన్నులపాయలు 4-5 రెమ్మలు వేస్తున్నాను. చూడండి, చింతపండు ఇప్పుడు వేయద్దు. చింతపండు ఇప్పుడు వేయటం లేదు. ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు చింతపండు కొంచెం నీళ్ళు వేసి
మళ్ళీ గ్రైండ్ చేసినాక చింతపండు వేస్తున్నాను చూడండి. చింతపండు వేసి కొంచెం నీట్ వేస్తాను. వేసి కొంచెం నీట్ వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ గ్రైండ్ చేయాలి. మినపప్పు పచ్చడి రెడీ. అన్నంలోకి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో బాగా రుచి